మాలిని ఇచ్చిన ఉంగరాన్ని పారిజాతం తన వద్ద ఉంచుకోవడంపై ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. మాలిని పన్నుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకే శత్రువును పక్కనే ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆ ఉంగరం తీసుకున్నానని పారిజాతం సమర్థించుకుంటుంది. అయితే సూరజ్ వల్ల విషయానికి బయటపడటంతో శివన్నారాయణ ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి పారిజాతం తెలివిగా రివర్స్ డ్రామా ఆడి క్షమాపణ పొందుతుంది. జ్యోత్స్న ఆగ్రహం మరియు సూరజ్తో గొడవ. తమ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని గ్రహించిన జ్యోత్స్న సూరజ్ దగ్గరకు వెళ్లి గొడవపడుతుంది. పెళ్లి సంబంధాలు చెడిపోవడం, కుటుంబ పరువు పోతుండటానికి కారణం సూరజ్ వేసే పథకాలే అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే సూరజ్ సరదాగా కౌంటర్లు ఇస్తూ ఆమెపై తనకున్న ఇష్టాన్ని పరోక్షంగా వ్యక్తపరుస్తాడు. దక్షిణామూర్తి, మాలిని ప్లాన్. మరోవైపు మాలిని, దక్షిణామూర్తి సుమిత్రను తిరిగి ఇంటికి రప్పించడం గురించి చర్చిస్తారు. శివన్నారాయణపై గెలవడమే తన లక్ష్యమని, అంతే తప్ప అతని చావును కోరుకోవడం లేదని దక్షిణామూర్తి స్పష్టం చేస్తాడు. మాలిని మాత్రం జ్యోత్స్నను ఒక ఆయుధంగా వాడుకుని తన అసలు ప్లాన్ అమలు చేయాలని భావిస్తుంది. కార్తీక్, దీపల హెచ్చరిక. ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై జ్యోత్స్న నిరాశ చెందగా, కార్తీక్ మరియు దీపలు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. జ్యోత్స్న చేసిన తప్పులను గుర్తుచేస్తూ కార్తీక్, దీపల బంధం మారదని స్పష్టం చేస్తారు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తారు. కాని జ్యోత్స్న మాత్రం తనకు ఒక రోజు వస్తుందని, తన తలరాత్రి అందరికీ సమాధానం చెప్తుందని తెగేసి చెప్తుంది. ఆఫీస్లో సూరజ్ ప్రేమాయణం. చివరగా ఆఫీస్లో సూరజ్ శ్రద్ధగా ఏదో రాసుకుంటూ ఉంటాడు. జ్యోత్స్న వెళ్లి చూసేసరికి సిద్ధాంతి గారు చెప్పారని తన మనసులోని అమ్మాయి, జ్యోత్స్న, పేరును 108 సార్లు కాగితంపై రాస్తూ కనిపిస్తాడు. దీంతో జ్యోత్స్న మరోసారి అతడిపై మండిపడుతుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఉంగరం చుట్టూ తిరిగే నాటకీయ పరిణామాలు, జ్యోత్స్న పెళ్లి గొడవలు మరియు సూరజ్, జ్యోత్స్నల మధ్య సాగే ఆసక్తికర సంభాషణలతో ముగుస్తుంది.